హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్కి బలమైన ఆధారాలు కొన్ని మనం చూడబోతున్నాం. ఈ బలమైన ఆధారాలు ఏంటంటే యూనిసెల్యులర్ లెవెల్లో, సింగిల్ సెల్ లెవెల్లో జరుగుతున్న ఫంక్షన్స్ మల్టీ సెల్యులర్ లెవెల్లో ఆర్గాన్ లెవెల్కి ఎలా ఇవాల్వ్ అయ్యాయి, వాటికి ఉన్న కోరిలేషన్ ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. లేట్ 1800లో చార్లెస్ డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ని ప్రపోజ్ చేశాడు. దట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద ఎనటామికల్ అబ్జర్వేషన్స్ బేస్ మీద ప్రపోజ్ చేశాడు. అయితే ఇది థియరీ గ్రాడ్యువల్గా ఇట్ ఈస్ రాటిఫైడ్ బేస్డ్ ఆన్ ద ఫిజియలాజికల్ ఫంక్షన్స్, బయోకెమికల్ ఫంక్షన్స్ అండ్ మాలిక్యులర్ ఫంక్షన్స్. ఈ వీడియోలో మనం ప్రధానంగా చూడబోయేది ఏంటంటే యూనిసెల్యులర్ లెవెల్లో ఉన్న ఫంక్షన్స్ లేదా మన బాడీలో ఉన్న సింగిల్ సెల్ లెవెల్లో ఉన్న ఫంక్షన్స్ ఎట్లా ఇవాల్వ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లాస్మా మెంబ్రేన్ తీసుకుంటే ఎట్లా ఇవాల్వ్ అయింది, సైటోప్లాజం ఎట్లా ఇవాల్వ్ అయింది, సైటోస్కెలిటన్ ఎట్లా ఇవాల్వ్ అయింది, నెక్స్ట్ ఎండోప్లాజ్మిక్ రెటికులం, గోల్గి కాంప్లెక్స్, రైబోజోమల్ ఫంక్షన్స్ ఎట్లా హైయర్ ఆర్గానిజమ్స్లో ఎట్లా మేనిఫెస్ట్ అయ్యాయి, తర్వాత మైటోకాండ్రియాలో ఏమన్నా ఎవల్యూషనరీ ప్రోగ్రెస్ ఏమైనా జరిగిందా హైయర్ యానిమల్స్కి వచ్చేటప్పటికి, ఫుడ్ వ్యాక్యూల్ ఎలా డైజెస్టివ్ ఫంక్షన్ని ఆర్గాన్ లెవెల్ ఫంక్షన్కి, అంటే డైజెస్టివ్ సిస్టంలో ఉన్న ఆర్గాన్ లెవెల్ ఫంక్షన్కి ఎట్లా ఇవాల్వ్ అయింది, తర్వాత కాంట్రాక్టైల్ వ్యాక్యూల్ ఎక్స్క్రిటరీ ఫంక్షన్ ఈ హైయర్ ఆర్గానిజమ్స్లో ఎక్స్క్రిటరీ సిస్టమ్ కింద ఎట్లా ఇవాల్వ్ అయింది, అలానే న్యూక్లియర్ ఫంక్షన్స్ వాటి ఫర్దర్ ఇవల్యూషన్ ఎట్లా హైయర్ యానిమల్స్లో ఎట్లా జరిగింది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఫస్ట్ ప్లాస్మా మెంబ్రేన్ ఫంక్షన్స్ వర్సెస్ స్కిన్ ఫంక్షన్స్. అయితే యూనిసెల్యులర్ ఫామ్స్లో ప్లాస్మా మెంబ్రేన్ ఫంక్షన్ ఎట్లా మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో స్కిన్ ఆర్గాన్ లెవెల్ ఫంక్షన్కి ఎలా ఇవాల్వ్ అయ్యాయి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. బేసిక్గా ప్లాస్మా మెంబ్రేన్ మెయిన్ ఫంక్షన్ ఏంటి? ప్రొటెక్టివ్ ఫంక్షన్, తర్వాత రిసెప్టార్ ఫంక్షన్, తర్వాత సెమీ పర్మియబిలిటీ, తర్వాత ఎలిమినేటరీ ఫంక్షన్. అయితే ఈ 4 ఫంక్షన్స్ హైయర్ ఆర్గానిజమ్స్లో స్కిన్లో ఆర్గాన్ లెవెల్లో ఎట్లా ఇవాల్వ్ అయ్యాయి, ఎట్లా యాంప్లిఫై అయ్యాయి, ఎట్లా కంటిన్యూ అవుతూ వాటి కెపాసిటీస్ ఎట్లా డెవలప్ అయ్యాయి, తర్వాత వాటి ఎఫిషియన్సీస్ ఎట్లా ఇంప్రూవ్ అయ్యాయి అనే విషయం మనం చూసినప్పుడు స్కిన్లో ఆల్ ఫంక్షన్స్ హైయర్ ఆర్గానిజమ్స్లో స్కిన్ ఫంక్షన్స్ చూసినప్పుడు మనం ప్లాస్మా మెంబ్రేన్తో కంపేర్ చేసినప్పుడు బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్ అన్నీ స్కిన్ రిస్టోర్ చేసుకుంటూ అట్ ది సేమ్ టైం కొత్త ఫీచర్ని యాడ్ చేసుకుంటూ బేసిక్ ప్లాస్మా మెంబ్రేన్ ఫంక్షన్స్ అన్నీ రిస్టోర్ చేసుకుంటూ ఇవాల్వ్ అయింది. ప్లాస్మా మెంబ్రేన్లో ఏదైతే ప్రొటెక్టివ్ ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ స్కిన్లో రిస్టోర్ అయింది. అట్ ది సేమ్ టైం ప్లాస్మా మెంబ్రేన్లో ఉన్న రిసెప్టార్ ఫంక్షన్ ఈజ్ ఇవాల్వ్ ఇంటూ సెన్సరీ ఫంక్షన్. ఇంకొక సుపీరియర్ ఫీచర్ ఏంటంటే స్కిన్కి ప్లాస్మా మెంబ్రేన్కి ఏదైనా మైన్యూట్ డ్యామేజ్ అయితే సెల్ మొత్తం రప్చర్ అవుతుంది, కానీ స్కిన్కి సిగ్నిఫికెంట్ రిజనరేటివ్ కెపాసిటీ ఉండటం వల్ల ఆర్గానిజంకి ఏం కాకుండా స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే బేసిక్ ఫంక్షన్స్ అన్నీ ప్లాస్మా మెంబ్రేన్లో ఉన్న ఫంక్షన్స్ అన్నీ స్కిన్లో రిస్టోర్ చేసుకుని కొత్త ఫంక్షన్స్తో స్కిన్ ఇవాల్వ్ అయింది. సో ఎవల్యూషన్ ఆఫ్ స్కిన్ ఫంక్షన్స్ ఫ్రమ్ ప్లాస్మా మెంబ్రేన్ ఫంక్షన్స్ ఈజ్ అనదర్ స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్ దట్ సపోర్ట్స్ అ డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే సైటోప్లాస్మిక్ ఫంక్షన్ వర్సెస్ బ్లడ్ అండ్ బాడీ ఫ్లూయిడ్ ఫంక్షన్స్. అయితే సైటోప్లాజం మేజర్ ఫంక్షన్స్ చూసినట్లయితే ఈ ఆర్గనైజేషన్ని ప్రాపర్ స్పేస్లో అంటే ప్రాపర్ పొజిషన్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది, గ్రావిటీకి ఎగ్నెస్ట్గా సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఇట్ యాక్ట్స్ యాజ్ అ బఫర్. సో తర్వాత ఆల్ బయోకెమికల్ రియాక్షన్స్ ఇన్ ఏ సింగిల్ సెల్ అంటే యూనిసెల్యులర్ ఫామ్స్లో సైటోప్లాజంలో జరుగుతుంది. కానీ ఈ ఫంక్షన్స్ అన్నీ ఈ అడ్వాన్స్ యానిమల్స్లో ఎట్లా ఇవాల్వ్ అయింది అనే విషయాన్ని గమనించినప్పుడు బేసిక్ ఫిజియలాజికల్ ఫంక్షన్స్ అన్నీ బ్లడ్ అండ్ సైటోప్లాజం అండ్ బాడీ ఫ్లూయిడ్స్లో సిమిలర్గా ఉంటాయి, కానీ యూనిసెల్యులర్ ఫామ్స్లో ఆల్ బయోకెమికల్ రియాక్షన్స్ సైటోప్లాజంలో జరుగుతాయి. కానీ హయ్యర్ యానిమల్స్లో బయోకెమికల్ రియాక్షన్స్ అన్నీ సపరేట్గా సెల్స్ ఇవాల్వ్ అయినాయి. బ్లడ్ను ఒకసారి మనం గమనిస్తే బ్లడ్ సెల్స్ ఆల్మోస్ట్ డబ్ల్యూబీసీ కానీ ఆర్బీసీ 84% ఉంటాయి. సో మేజర్ ప్రపోర్షన్ ఆఫ్ రియాక్షన్స్ సెల్లోనే జరుగుతాయి. నాన్ సెల్యులర్ కాంపనెంట్ ఆఫ్
బ్లడ్ అండ్ బాడీ ఫ్లూయిడ్స్లో యూజువల్గా బయోకెమికల్ రియాక్షన్స్ జరగవు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో సైటోప్లాజంని ఒక ప్రోటోటైప్గా ఎవల్యూషనరీ ప్రోగ్రెస్లో మనం చూడాలి. సో బేస్డ్ ఆన్ దిస్ సైటోప్లాస్మిక్ ఫంక్షన్, బ్లడ్ అండ్ బాడీ ఫ్లూయిడ్ ఫంక్షన్స్ ఆర్ ఇవాల్వ్డ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్. థర్డ్ ఇంపార్టెంట్ ఆర్గనెల్ ఈజ్ సైటోస్కెల్టన్. అంటే యూనిసెల్యులర్ ఫామ్లో సైటోస్కెల్టన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ సైటోస్కెల్టన్ మస్కులోస్కెల్టన్ కింద ఎట్లా ఇవాల్వ్ అయింది? ఒకసారి ఫోనెటిక్ సౌండ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్ని గమనిస్తే ఈ సైటోస్కెల్టన్ అండ్ మస్కులోస్కెల్టన్, ఈ ఫోనెటిక్ సౌండ్సే మనకి వీటికి ఉన్న రిలేషన్ని చాలా దగ్గరగా ఉన్నట్లు మనకి అర్థమయ్యేటట్లు చెప్తుంది. సో బేసిక్గా ఈ సైటోస్కెల్టన్ ఫంక్షన్స్ ఏంటి? సపోర్ట్ ద సెల్, యాంకరింగ్ ఆఫ్ ఆర్గనల్స్, మైక్రోట్యూబ్యూల్ ఎయిడ్స్ ఇన్ ద సెల్ డివిజన్ బై క్రియేటింగ్ సెంట్రియోల్స్. అండ్ ఈ సైటోస్కెల్టన్ నుంచి వాటి ఎక్స్టెన్షన్ ఏంటంటే సీలియా అండ్ ఫ్లాజెల్లా, ఈ ఆర్గానిజం మూమెంట్కి ఇవ్వబడతాయి. సైటోస్కెల్టన్ లోపల సైటోప్లాస్మిక్ మూమెంట్కి హెల్ప్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం వాటి ఎక్స్టెన్షన్స్ సీలియా అండ్ ఫ్లాజిల్లా యూనిసెల్యులర్ ఆర్గానిజం లోకోమోషన్కి ఇవ్వబడతాయి. సో ఈ సైటోస్కెల్టన్ ఫంక్షన్స్ అన్ని హైయర్ ఆర్గానిజమ్స్లో విత్ మోర్ ఎఫిషియంట్ అండ్ మోర్ ప్రెసిషన్తో మేనిఫెస్ట్ అయ్యాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఫ్లాజిల్లా అండ్ సీలియా తీసుకుంటే లోకోమోషన్కి ఉపయోగపడితే, మస్కులర్ టిష్యూ విత్ ద సపోర్ట్ ఆఫ్ స్కెలిటన్ మన లోకోమోషన్కి ఉపయోగపడతాయి. సో మనం సైటోస్కెల్టన్లో ఫంక్షన్స్, మస్కులోస్కెల్టన్లో ఫంక్షన్స్ మనం కంపేర్ చేసినప్పుడు సైటోస్కెల్టన్ ఈజ్ మోర్ అడ్వాన్స్డ్ అండ్ ఇట్ ఈస్ ఎ రెప్లికా ఆఫ్ సైటోస్కెల్టన్. సైటోస్కెల్టన్ ఫంక్షన్స్, మస్కులోస్కెల్టన్ ఫంక్షన్స్ కంపేర్ చేసినప్పుడు వాటి మధ్య ఉన్న ఎవల్యూషనరీ రిలేటివిటీ అనేది మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా డార్విన్ థియరీకి మరింత సపోర్ట్ లభిస్తుంది. నెక్స్ట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గోల్గి కాంప్లెక్స్, రైబోసోమ్స్. సో ఈ మూడు ఆర్గనెల్స్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ప్రోటీన్ సింథసిస్, ప్రోటీన్స్ కంప్లీట్గా వాటి 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ డిజైన్ కావడానికి, తర్వాత ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ కావాలి, అక్కడ ఏ లొకేషన్ ట్రాన్స్పోర్ట్ కావాలనేది ఇవి డిసైడ్ చేస్తాయి. సో సేమ్ ఫంక్షన్, సేమ్ మెటబాలిక్ ఫంక్షన్ అంటే యూనిసెల్యులర్ ఫామ్స్లో కానీ సింగిల్ సెల్లో కానీ ఈ ఫంక్షన్స్ అన్నీ ఈ లివర్లో మేనిఫెస్ట్ అవుతాయి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, సెల్కి కావాల్సిన ప్రోటీన్స్ సైటోప్లాజంలో ఈ ఆర్గనల్స్తో తయారయ్యి వాటి ఫంక్షన్కి ఉపయోగపడతాయి. అలానే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్బుమిన్ కానీ, లేదంటే కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ కానీ, లేదంటే సిఆర్పి ప్రోటీన్, లేదంటే హెపాటిక్ ఎంజైమ్స్, ఇవన్నీ లివర్లోనే తయారవుతాయి. సో లివర్ని సెంట్రల్ మెటబాలిక్ ఆర్గాన్ అంటారు. సో మన బాడీకి మొత్తం మెటబాలిజాన్ని లివరే రెగ్యులేట్ చేస్తుంది. సో ఏవైతే ఈ 3 ఆర్గనల్స్ ఉన్నాయో వాటి ఫంక్షన్ని యాంప్లిఫై చేసుకుని లివర్ అనేది ఇవాల్వ్ అయింది. సో ఇది కూడా డార్విన్ థియరీని స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఆర్గనెల్ ఏంటంటే మైటోకాండ్రియా. మైటోకాండ్రియా ఈజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. మెజారిటీ ఆఫ్ సెల్స్లో అంటే 84% ఆఫ్ సెల్స్లో ఆర్బీసీలో స్పెసిఫిక్గా మైటోకాండ్రియా ఉండదు. రిమైనింగ్ 26% ఆఫ్ బాడీ సెల్స్లో మైటోకాండ్రియా ఉంటుంది. మైటోకాండ్రియల్ ఫంక్షన్ అనేది ఫర్దర్గా ఇవాల్వ్ కాలేదు. సో ఇది ఎలా అర్థమవుతుందంటే, మనం మైటోకాండ్రియల్ ఫంక్షన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, మైటోకాండ్రియల్ ఫంక్షన్ ఏంటి? సింథసిస్ ఆఫ్ ఏటీపీ విత్ ద హెల్ప్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రోటాన్ గ్రేడియంట్. అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా జరుగుతుంది, మెటబాలిక్ వాటర్ సింథసిస్ కూడా జరుగుతుంది. ఈ రెస్పిరేషన్ ప్రాసెస్లో లంగ్స్ నుంచి ఆక్సిజన్ తీసుకుని ఈ ఆక్సిజన్ ఈ ప్రోటాన్ గ్రేడియంట్లో వచ్చిన హైడ్రోజన్తో కంబైన్ అయ్యి ఇట్ ఫార్మ్స్ ఏ మెటబాలిక్ వాటర్. సో ఈ ఫినామినా అనేది రిమైనింగ్ సెల్స్లో ఎక్కడ ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ కన్ఫైన్డ్ టు మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియా ఫర్దర్గా ఇవాల్వ్ కాలేదని ఈ ఫంక్షన్ని అబ్జర్వ్ చేసి మనం ఈజీగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్గనెల్ ఏంటంటే ఫుడ్ వ్యాక్యూల్. ఫుడ్ వ్యాక్యూల్ యూనిసెల్యులర్ ఫామ్స్లోను, తర్వాత మల్టీసెల్యులర్ యానిమల్స్లో సెల్యులర్ లెవెల్లో ఫుడ్ వ్యాక్యూల్ అనేది కామన్ ఆర్గనెల్ దట్ ఈస్ సీన్ ఇన్ యూనిసెల్యులర్ యానిమల్స్. తర్వాత మల్టీసెల్యులర్ యానిమల్స్లో సెల్యులర్ లెవెల్లో కూడా ఈ ఫుడ్ వ్యాక్యూల్ అనేది ఉంటుంది. ఫుడ్ వ్యాక్యూల్ మెయిన్ ఫంక్షన్ ఏంటి? డైజెషన్ ఆఫ్ ఫుడ్. అయితే ఈ మెకానిజంని, ఈ ఫంక్షన్ని మనం హైయర్ ఆర్గానిజమ్స్లో మనం ఆర్గాన్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్తో కంపేర్ చేయొచ్చు. డైజెస్టివ్ సిస్టమ్ అనేది మోర్ కాంప్లెక్స్ దెన్ ఫుడ్ వ్యాక్యూల్. కంపారిటివ్గా చూసినప్పుడు దీంట్లో నెంబర్ ఆఫ్ ఆర్గాన్స్ ఎక్కువ ఉంటాయి, దీని ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది,
అండ్ దీని డైజెస్టివ్ కెపాసిటీ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అండ్ కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్స్ని కూడా డైజెస్టివ్ సిస్టమ్ డైజెస్ట్ చేయగలదు. అట్ ది సేమ్ టైం డైజెస్టివ్ కానీ ఎలిమినేట్ చేయగలదు. ఫుడ్ వ్యాక్యూమ్కి ఇంత కెపాసిటీ లేదు. డైజెస్టివ్ సిస్టంలో చాలా ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయ్యి మోర్ ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. సో ఇలా మనం ఒక ఆర్గాన్ లెవెల్ ఫంక్షన్కి మనం కంపేర్ చేసినప్పుడు ఇవల్యూషనరీ సీక్వెన్స్ అనేది లోవర్ ఆర్గానిజం నుంచి హయ్యర్ ఆర్గానిజం వరకు మనకి ఒక ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. సో వీ కెన్ అండర్స్టాండ్ ద థియరీ ఆఫ్ ఇవల్యూషన్. లాస్ట్ అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్గనల్ న్యూక్లియస్ని మనం కంప్లీట్గా మనం చూసినప్పుడు వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ బ్రెయిన్ ఆఫ్ ద సెల్. యూనిసెల్యులర్ ఫామ్స్లో బ్రెయిన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే సెల్ డివిజన్లో న్యూక్లియస్కి చాలా క్రూషియల్ రోల్ ఉంది. తర్వాత రెగ్యులేషన్ ఆఫ్ బయోకెమికల్ రియాక్షన్స్ ఇన్ సైటోప్లాజంలో చాలా క్రూషియల్ రోల్ ఉంది. స్టోరేజ్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్లో కూడా న్యూక్లియస్ రోల్ అనేది 99% ఉంటుంది. 1% మైటోకాండ్రియల్ జీనోమ్లో ఉంటుంది. సో ఇవన్నీ న్యూక్లియర్ ఫంక్షన్స్ అన్నీ ఎట్లా ఫర్దర్గా ఇవాల్వ్ అయ్యాయి, తర్వాత ఈ న్యూక్లియర్ ఫంక్షన్స్ అన్నీ ఒకే ఆర్గాన్కి కన్ఫైన్ అయినాయా లేదంటే డిఫరెంట్ ఆర్గాన్స్లో ఇవాల్వ్ అయ్యాయా అనే విషయాన్ని మనం చూసినప్పుడు 3 ఫంక్షన్స్ ప్రధానంగా స్టోరేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మెటబాలిక్ రెగ్యులేషన్ అండ్ రిప్రొడక్టివ్ ఫంక్షన్. సో ఈ 3 ఫంక్షన్స్ 3 డిఫరెంట్ ఆర్గాన్స్కి అలొకేట్ చేయబడ్డాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియస్లో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయి ఉంటే బ్రెయిన్లో ఫిజికల్ ఇన్ఫర్మేషన్ మెమరీస్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. తర్వాత రెగ్యులేటరీ ఫంక్షన్, ఇప్పుడు టోటల్ రెగ్యులేటరీ ఫంక్షన్ సెల్కి న్యూక్లియస్ క్యారీ అవుట్ చేస్తుంటే రెగ్యులేట్ చేస్తుంటే మనకి బ్రెయిన్ నుంచి ఇవాల్వ్ అయిన మాస్టర్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ హార్మోన్ సెన్సైజ్ చేసి బాడీ మొత్తాన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో ఇలా ఇప్పుడు నెక్స్ట్ రిప్రొడక్టివ్ ఫంక్షన్. సెల్ డివిజన్ అనేది న్యూక్లియస్ మీద చాలా ప్రెడామినెంట్గా డిపెండ్ అవుతుంది. న్యూక్లియర్ డివిజన్ జరిగిన తర్వాతే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాతే కంప్లీట్గా సెల్ డివిజన్ జరిగి 2 న్యూ సెల్స్ అనేది వస్తాయి. సో రిప్రొడక్షన్లో న్యూక్లియస్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ రిప్రొడక్టివ్ ఫంక్షన్లో న్యూక్లియస్ ఇన్వాల్వ్ అవడం, ది సేమ్ ఫంక్షన్ ఈ గ్యామెట్స్కి ట్రాన్స్ఫర్ అవడం, అంటే మెయిల్లో వచ్చేటికి టెస్టికల్స్, ఫీమేల్స్లో వచ్చేటికి ఓవరీస్కి ట్రాన్స్మిట్ అయింది. సో ఎవల్యూషనరీ ప్రోగ్రెస్ అనేది న్యూక్లియర్ ఫంక్షన్ అంటే 3 మేజర్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, 3 మేజర్ ఫంక్షన్స్ 3 డిఫరెంట్ ఆర్గాన్స్కి ఇవాల్వ్ అయినాయి. సో ఇలా కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ అనేది బేసిక్ లెవెల్ నుంచి వాటి బేసిక్ ఇన్ఫర్మేషన్ రిస్టోర్ చేసుకుంటూ, బేసిక్ ప్రాపర్టీస్ని రిస్టోర్ చేసుకుంటూ హయ్యర్ ఫామ్స్లో మేనిఫెస్ట్ అయింది. సో దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఎవల్యూషన్, దిస్ ఇస్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ఎవల్యూషన్. సో ఎవల్యూషన్ని ఇలా ఫంక్షనల్ బేస్ మీద అర్థం చేసుకున్నప్పుడు డార్విన్ థియరీ అనేది క్లియర్గా అర్థమవుతుంది. లేట్ 1800లో డార్విన్ థియరీ ప్యూర్గా ఎక్స్టర్నల్ ఎనాటమీ బేస్ మీద థియరైజ్ చేయబడినప్పటికీ ఇది గ్రాడ్యువల్గా మాలిక్యులర్ లెవెల్ అండ్ ఫంక్షనల్ లెవెల్ బేస్ మీద ఎవల్యూషనరీ థియరీ అనేది చాలా క్లియర్గా ల్యూసిడ్గా అందరికీ అర్థమయ్యే విధంగా పూర్తి బలమైన ఆధారాలతో డార్విన్ థియరీ గ్రాడ్యువల్గా ప్రూవ్ చేసుకుంటూ రాటిఫై అవుతూ వచ్చింది. అయితే డార్విన్ థియరీ రాటిఫికేషన్ తర్వాత ఇప్పుడు జరగబోయే రీసెర్చ్ అనేది చాలా గ్రౌండ్ బ్రేకింగ్ సెన్సేషనల్ రీసెర్చ్ అవ్వబోతుంది. అదేంటంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ స్పాన్, అంటే నాట్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ స్పాన్, అదర్ యానిమల్స్ లైఫ్ స్పాన్, అండ్ అట్ ద సేమ్ టైం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లైఫ్ త్రూ అవుట్ ద యూనివర్స్. సో వీటి మీద ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ జరుగుతుంది. సో హార్డ్లీ ఒక 10-15 ఇయర్స్లో మానవుడు అద్భుతమైన పరిశోధన ఫలితాలని సాధించబోతున్నాడు. అవి ఏంటంటే ప్రధానంగా ఎక్స్పాన్షన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ స్పాన్, అలానే వేరే గ్రహాల మీద ఆవాసాన్ని ఏర్పరచుకోవడం. ఈ విధంగా మానవుడే కాకుండా మిగతా జీవరాశులను కూడా సమాంతరంగా జీవితకాలాన్ని పొడిగించడం, అలానే వేరే గ్రహాల మీద మానవునితో పాటు మిగతా జీవరాశులు కూడా ఆవాసాన్ని ఏర్పరచడం,
వంటి పరిశోధనలకు అద్భుతమైన పరిశోధనా ఫలాల్ని రాబట్టబోతున్నాడు మనిషి. సో ఈ వీడియో ఇంతటితో బైండప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో విల్ బీ ఆన్ 25 lakhs years ఆఫ్ కంటిన్యూయింగ్ హిస్టరీ ఆఫ్ స్పర్మ్ అండ్ ఎగ్, తర్వాత 1.5 billion years ఆఫ్ కంటిన్యూయింగ్ హిస్టరీ ఆఫ్ మైటోకాండ్రియా ఇన్ యానిమల్స్, యాజ్ వెల్ యాజ్ 25 lakhs years ఆఫ్ మైటోకాండ్రియల్ హిస్టరీ ఇన్ హ్యూమన్ సెల్స్ అనే విషయంపై నెక్స్ట్ వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.